హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు వ్లాగ్స్. నేను ఈ మధుని. ఈరోజు వీడియోలో చిట్టి ఉసిరికాయలతో పులిహోర చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసి గింజలు లేకుండా తీసుకోవాలి. ఈ ఉసిరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పులిహోర కోసం ముందుగానే రైస్ని కుక్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టేసి 1.5 టీ స్పూన్ ఆయిల్ ఇచ్చేసుకొని ఎండుమిర్చి పోపు దినుసులు వేసి వేయించుకుందాం. దీనిలోకి ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసి వేయించుకుందాం. పులిహోరలోకి పల్లీలు కాజు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు కాజు కూడా వేసి వేయించుకుందాం. దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాం. పోపుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీలు చక్కగా వేగి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిలువుగా చీల్చుకొని 4 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకున్న ఉసిరి పేస్ట్ని కూడా వేసేసుకుందాం. పోపు వేగిన తర్వాతనే వేసుకోవాలి. ఉసిరి పేస్ట్ వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేయించేసి మన రుచి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 నిమిషాల్లోనే మనకి ఉసిరికాయ పేస్ట్ వేగిపోతుంది. కొంచెం పచ్చివాసన పోసి సరిపోతుంది, మరీ వేగనక్కర్లేదు. ముందుగానే ఉడికించి తీసుకున్న రైస్లో ఈ పోపుని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండి ఉసిరికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.